నగర పరిశుభ్రతకు అహర్నిశలు పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల సంక్షేమానికి, వారి ఆరోగ్య పరిరక్షణకు ఎల్లడూ సహకరిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం ఇండోర్ స్టేడియంలో పారిశుద్ధ కార్మికులకు వైద్య పరీక్షలు, పీపీఈ కిట్లను ఎమ్మెల్యే కమిషనర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, నగరం పరిశుభ్రంగా ఉందంటే కారణం పారిశుద్ధ కార్మికులు నిరంతరం కృషి అని అన్నారు. ఎవరూ చేయలేనటువంటి పనులే వారు మురుగు కాలువల్లో సైతం దిగి చేస్తున్నారని అన్నారు. అటువంటి వారే మనకు నిజమైన దేవుళ్లతో సమానమని అన్నారు. వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని అన్నారు. ప్రజలు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మన ఇంటి వద్దకు వచ్చిన నగరపాలక సంస్థ సిబ్బందికి అందించి నగర పరిశుభ్రతకు సహకరించాలని అన్నారు. కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ, నగర పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న పారిశుద్ధ కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. అందుకే వారి రక్షణ కిట్లను వారు అనారోగ్యం పాలు కాకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య పరీక్షల్లో పారిశుద్ధ కార్మికులందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శానిటరీ వర్కర్స్, శానిటరీ సూపర్వైజర్స్, అందరూ ఉన్నారు. డాక్టర్లు, అధికారులు, కమిషనర్ అందరూ రకం ఉన్నారు. మీరు ఒక్కరిలోనే తిరుపతి పట్టణాన్ని పరిశుభ్రంగా చేసే శక్తి సామర్థ్యం మీ ఒక్కరిగా ఉంది. మీరే కాపాడాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, ఎంత చిన్న చిన్న పరిమాణం కూడా మీ డ్యూటీని మీరు సొంత ఇంటిలో ఎలా చేసుకుంటారు, ఆ విధంగా మీ డ్యూటీని లిమిటెడ్గా చేశారు. ఆ లిమిట్లో పెద్దలు రోడ్లో కనిపించారు.